ముందుగా వచ్చినటువంటి ఆర్ఆర్ రైలుకు 6000 ఎకరాలు మొత్తం మీద 362 కిలోమీటర్ల మొత్తం పొడవు అంట 19 స్టేషన్లు నిర్మించే యోచనలో ప్రభుత్వం నిన్న కొన్ని చర్చలు జరిపింది. ఎవరితోటి? దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, తర్వాత ఎంపీ కడియం కావ్య, సిఎస్ ఈయన వీళ్ళంతా కూడా నిన్న చర్చలు జరిపారు. రీజనల్ రింగ్ రోడ్ పక్కనే రీజనల్ రింగ్ రైలు, అది కూడా ఆర్ఆర్ఆర్, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైలు, ఇది కూడా ట్రిబుల్ ఆరే, అది కూడా ట్రిబుల్ ఆరే. దాని పక్కనే ఇది కూడా వస్తుందట. 45 మీటర్ల వెడల్పు అట మొత్తం. అంటే ఆ ట్రాక్ వెడల్పు, పొడవేమో మొత్తమా ఎన్ని కిలోమీటర్లు? అది 360 కిలోమీటర్ల పొడవు. అంటే ట్రిబుల్ ఆర్ చుట్టూ 362 కిలోమీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతోటి ఈ రైల్వే లైన్ వస్తుందట. 25,000 కోట్ల వ్యయం అవుతుంది మొత్తం దానికి నిర్మించడానికి. మొత్తం మీద స్టార్టింగ్ నుంచి వెళ్ళి ప్రారంభించడానికి 25,000 కోట్లు అనేది అంచనా. ఇంకా పెరుగుతూ అవకాశం ఉండకూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి వివరాలు తెలిపిన రైల్వే అధికారులు తొలుత ఆర్ఆర్ఆర్కు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మాణానికి యోచన. అయితే ఈ ట్రిబుల్ ఆర్కి దాని బయట సైడ్ 10 కిలోమీటర్ల దూరంలో ట్రిబుల్ ఆర్ పక్క 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలనుకున్నారు. కానీ ఇప్పుడు దాని పక్కనే నిర్మిస్తారట. ఫస్ట్ దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు పక్కనే నిర్మించాలని నిర్ణయం తీసుకుంటారు. తాజాగా ట్రిబుల్ ఆర్ పక్కనే నిర్మించాలని కేంద్రం రాష్ట్రం నిర్ణయం. రింగు రైలు అలైన్మెంట్ మారిందని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి. 350 కిలోమీటర్ల వేగంతో హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు రైళ్లు భారీ వేగంతో 2 కారిడార్లకు నిర్మించనున్న కేంద్రం అంటూ ఈ వార్త చూడవచ్చు. ఏదేమైనా ఈ ట్రిబుల్ ఆర్ పక్కన ఆ రైల్వే ట్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రైల్వే వస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒక్కసారి దానికి సంబంధించి చూద్దాం. తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన రీజనల్ రింగ్ రైలు అలైన్మెంట్ మారింది. రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్కు 10 కిలోమీటర్ల దూరంలో నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ ఈ రైలు మార్గాన్ని రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్కు పక్కనే నిర్మించాలనే నిర్ణయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయి. ఈ మేరకు మార్చిన రైలు మార్గం అలైన్మెంట్ పై గురువారం సీఎం రేవంత్ కేంద్ర రైల్వే శాఖ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. రాష్ట్రానికి రింగు రైలు మంజూరైనప్పుడు అనుకున్న అలైన్మెంట్ ఇప్పుడు రింగ్ రోడ్డు పక్కనే రైలును నిర్మించేందుకు రూపొందించిన ప్రాథమిక అలైన్మెంట్ల వివరాలను రైల్వే అధికారులు సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో తెలియజేశారు. తాజాగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు పక్కనే రైలు మార్గాన్ని నిర్మించేందుకు 45 మీటర్ల వెడల్పుతో భూమి కావాలని తెలిపారట. 362 కిలోమీటర్ల మేర రైలు మార్గం ఉంటుందట. ఈ మధ్యలో దాదాపు 19 స్టేషన్లు వస్తాయి. ఈ పొడవులో 19 స్టేషన్లు వస్తాయి. రైలు మార్గం, స్టేషన్ల నిర్మాణం, భూసేకరణ, పరిహారం వీటన్నిటి కలిపి దాదాపు 25,550 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. ప్రస్తుతం తెలంగాణ హైదరాబాద్ మీదుగా వెళ్తున్న రైలు మార్గాల్లో సుమారు 6 మార్గాలకు సంబంధించిన స్టేషన్లు కూడా దీంతో అనుసంధానం అవుతాయట. మొత్తం మీద హైదరాబాద్ మీదుగా వెళ్తున్నటువంటి రైళ్లు ఉన్నాయి కదా వేరే రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల రైలు కూడా వీటికి అనుసంధానం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుందట. మొత్తం మీద స్టేషన్లతో దీంతో అనుసంధానం అవుతాయని చెప్పారు. 4,030 ఎకరాలు రైలు మార్గం కోసం భూమి కావనట. రైల్వే స్టేషన్ల నిర్మాణం కోసం 1,090 ఎకరాల ఇతర రైలు మార్గాల కనెక్టివిటీ కోసం ఇదంతా కూడా జరుగుతుంది. ఏదేమైనా ఈ రీజనల్ రింగ్ రోడ్ పక్కనే రీజనల్ రింగ్ రైల్వే లైన్ రావడం కూడా చాలా ఉపయోగకరమే. మరి అది ఎప్పుడు నిర్మిస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎన్ని రోజులు అవుతుంది, మనం బతికుండి చూస్తామా సస్తామా ఏమో.